నిజంగా ఆ కాలంలో ఎవరైతే వ్యవసాయ పంటలు పండిస్తున్నారో అర్హులు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క నిర్ణయం అనేది ఇటీవల కాలంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ యొక్క అంశాలన్నీ కూడా గత పాలకులు ఎవరైతే 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారో సో అది 15,000 రూపాయలకి పెంచుతూ ఎవరైతే కౌలుదారులు ఎవరైతున్నారో ఎవరైతే ఆ యొక్క కూలీలు వ్యవసాయ కూలీలు ఎవరైతున్నారో వాళ్ళకి కూడా 12,000 రూపాయలు, ఓకేనా, వాళ్ళకి కూడా 12,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం, పెట్టుబడి ఆర్థిక సహాయం అనేది కూడా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైతు బంధు పథకం కింద చాలామందికి అర్హత లేదని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అంతా కూడా అదే. అర్హత లేని వాళ్ళు ఎవరంటే పంటలు పండించకపోయినా కానీ వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. సో చాలామంది ఎవరైతే వ్యాపారస్తులు ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో భూములుండి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి అయినా సరే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. సో అది మెయిన్ దాని యొక్క ఇంటెన్షన్, ఓకేనా. భవనాలు మరియు వెంచర్ ప్లాట్స్ అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చెల్లింపులు సహా ప్రయోజనాలు కూడా పొందారు. సో ఇది వాస్తవికంగా చెప్పాలంటే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడం అన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది.